ఈ వీడియోలో మేము 1000 మందికి అంధకారాన్ని దూరం చేస్తున్నాం. ఇది చాలా ఆనందాన్ని ఇస్తోంది. చాలా మంది ప్రపంచాన్ని ఇలా చూస్తారు. మన శిఖరం మీద ఉన్నాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 200 మిలియన్ల మంది ప్రపంచాన్ని ఇలా చూస్తారు. కానీ నేనిప్పుడే ఒకరిని తగ్గించాను. ఓ అద్భుతం. ఈవిడ మేము చూపు తెప్పించిన 1000 మందిలో ఒకరు. వాళ్ళు చూడలేరు, కానీ మన దగ్గర సరిచేసే సాంకేతికత ఉంది. అవును, ప్రపంచంలో సగం మంది అందులకి 10 నిమిషాల సర్జరీ సరిపోతుంది. నిజమా? అవును. మీకు అనస్థేసియా పనిచేస్తుందా? నాకు అందరూ కనిపిస్తున్నారు. నేను చూడగలుగుతున్నాను. నాకెగర దూకాలనుంది. నేను నిన్ను చూడగలుగుతున్నాను, నిన్ను సర్జరీ వల్ల వాళ్ళు మళ్ళీ ఎలా చూడగలుగుతారని మీరు ఆలోచిస్తున్నట్టయితే వారి కళ్ళల్లోని లెన్స్ మీద మబ్బు పడడం వల్ల వారు చూడలేకపోతున్నారు. సర్జన్ ఒక వాక్యూమ్ సహాయంతో ఆ మబ్బు పట్టిన లెన్స్ ని పీల్చేలా చేస్తారు. అది పీల్చేస్తుంది. దాని స్థానంలో మంచి లెన్స్ అమరుస్తారు. ఈ సులువైన సర్జరీతో వాళ్ళు మళ్ళీ చూడగలుగుతున్నారు. ఓరి దేవుడా, నా సర్జరీకి మీరు ఖర్చు చేస్తారా? అవును. నిజంగానా? ఇదిగోండి, మీకు అదనంగా $10,000 ఇస్తున్నా. ఆమెకి పర్లేదా? మేము ఇంకొందరు చూపుని కూడా సరిచేస్తున్నాం. గట్టిగా పట్టుకున్నారు. మేమిప్పుడే కదా మొదలు పెట్టింది. ఇంకా 980 మంది జీవితాలు మార్చాలి. ఇదిగో ఇది నా వాచ్. నేను ఇంతవరకు దీన్ని చూడలేదు. ఓ మై గాడ్. మరి నాకు రేచీకటుంది, నాకేమీ కనపడదు. జీవితాన్ని ఎలాగో నెట్టుకొస్తున్నాను. నా పేరు నోలన్. నా పేరు కార్. మీరు కార్లా? నా ఫ్రెండ్ కూడా కార్లే. మంచోడు కాదు. ఇప్పుడు అసలు సమయం వచ్చింది. అరే, నువ్వు చూడడానికి బాగానే ఉన్నావు. అంటే నీకు అది ఎలా కనబడుతుంది? మసగ్గా. ఎంతకాలంగా పని చేసుకోలేకపోతున్నా? 4 months. మీరు వంకర దృష్టి ఉన్న టీచర్ గురించి విన్నారా? ఆమె విద్యార్థుల్ని కంట్రోల్ చేయలేకపోయారు. నాకు కూడా దాని అవసరం పడేలా ఉంది. ఓ మ్యాన్, మబ్బుగా లేదు, మసగ్గా కూడా లేదు. ఓ ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు ఎలా ఉంది? నాకంతా కనిపిస్తోంది. నాకు వీటితో పని లేదు. మా తదుపరి పేషెంట్ చార్లీ. మీరు టీవీలో ఉన్న అక్షరాలు ఇవి చదవలేకపోతున్నారా? లేదు, అది ఇలా అనిపిస్తుంది. అంతేనా? చివర్లో $10,000 ఇస్తారని అతనికి తెలియదు. నాకు అతని స్పందన చూడాలని ఆత్రంగా ఉంది. చార్లీకి అంతా ఇలా కనిపిస్తుంది. అది అతన్ని, అతని కుటుంబాన్ని తీవ్రంగా బాధ పెట్టింది. నేను క్యాషియర్ గా పనిచేసేవాడిని. నా చూపు ఎంతలా దెబ్బతిందంటే వెనక్కి ఎంత డబ్బులు ఇవ్వాలో కూడా కనబడేది కాదు. నా దృష్టి తిరిగి వస్తే చాలు, మళ్ళీ నేను పని చేసుకోవచ్చు. నాకు అంతే చాలు. ఈ సర్జరీ తర్వాత మీరు చాలా సంతోషిస్తారు. ఓ అది చూద్దాం. నమ్మండి, మీరు చూడగలుగుతారు. పేషెంట్లు సర్జరీ చేయించుకుంటే వాళ్ళ జీవితాలు మళ్ళీ వాళ్ళకు లభించే అవకాశం ఉంది. చార్లీ కూడా అతనికి సరిగ్గా సర్జరీ జరిగితే అతను మళ్ళీ పని చేసుకోవచ్చు. ఇప్పుడు మీ చూపు ఎలా ఉంది? ఓ వావ్. ఇక ఆయనది చదవగలరేమో చూద్దాం. అక్కడ ఏం రాసింది చెప్పండి. మీరిప్పుడు గెలుచుకున్నారు $10,000. ఇవిగో తీసుకోండి. ఓరే దేవుడా. ఓరి దేవుడా, నిజంగానేనా? డాడ్, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మళ్ళీ చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. మీ అందరికీ రుణపడి ఉంటాము. నాకు బానే ఉంది ఇప్పుడు. నాకు కూడా తెలుస్తుంది. ఆనందం తట్టుకోలేకపోతున్నా. జానీ, డాక్టర్ నోలన్. అతను నిజమైన డాక్టర్ కాదు, ఓటీ ఎదవా. మీకేమైనా సాయం కావాలా? వావ్. నేనైతే 62 ఏళ్లుగా నాలో నేనే ఉన్నాను. నాకిప్పుడు నీ ముఖం కనపడుతుంది. చాలా సంతోషం. అవును, నేను ఇది చదవగలను. మీ సర్జరీ అయ్యాక దేని ముందు చూడాలని ఆరాటపడుతున్నారు మీరు? నా కొడుకుని. వాడెప్పుడు నాకు అండగా నా వెంటే ఉన్నాడు. ఆపరేషన్ కి వెళ్లే ముందు మీరు మొదటిగా మీ కొడుకుని చూడాలనుందన్నారు కదా? వాడిని చూస్తున్నాను, వాడి ముఖాన్ని చూడగలను. ఇంతకాలం దీన్ని మిస్ అయ్యాను. మీరు నన్ను ఏడిపించేలా లేదు లేదు, నువ్వు ఏడవకు బాబు. నువ్వు మంచోడివి, నువ్వు నిజంగా మంచోడు. ఆల్ రైట్. ఓరు భగవంతుడా, చూడగలుగుతున్నాను. అదిగో వచ్చాడు. డాడ్, మీరు ఏడవకండి డాడ్, ఏడవకండి. నాకు ఏడుపు వస్తుంది బాబు. నాకు అందరి ముఖాలు కనపడుతున్నాయి. ఈ కన్నీళ్ల వల్ల కాస్త మసగ్గా ఉందంతే. ఎలా ఉంది నీకు? నేనైతే మీకు సబ్స్క్రైబ్ చేసుకుని 11 years అయింది. నిజంగా? ఓ మై గాడ్. జెరెమియా పుట్టుకతోనే కుడి కంటి చూపు కోల్పోయాడు. అది తన చూపు మొత్తం మీద ప్రభావం చూపింది. నీ 2 కళ్ళతో చూడడానికి ఉత్సాహంగా ఉన్నావా? సర్జరీ అంత బాగా జరగాలని ఆశిస్తున్నాను. జెరెమియా కళ్ళలో శుక్లాలతోనే పుట్టాడు. అతని కుడి కన్ను ఇప్పటిదాకా కాంతిని అందుకోలేదు. దాని అర్థం ఈ సర్జరీ 50% విజయం పొందే అవకాశం ఉంది. ముందు సర్జరీ కానిచ్చేసి ఆపరేషన్ పూర్తయ్యాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా జెరెమియా సర్జరీ జరుగుతుండగా నేను ఇంకో యువకుడు సచల్ని కలిశాను. నేను ఇక్కడికి వస్తున్నట్టు వాళ్ళు చెప్పలేదా? లేదు. మంచిది. అతని చూపు పుట్టుకతోనే బలహీనంగా ఉండేది. ఇంకా గో కార్టింగ్ యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోల్పోయాడు. మసగ్గా రంగులు మాత్రమే కనపడతాయి, నాకు ఆకారాలంతా కనపడవు. అంటే నువ్వు అసలు ట్రై చేయలేవు కదా? లేదు, చేయలేను. అయితే ఆ కారణంగానే నీకిది చేయిస్తున్నాం. అంధకారం జీవితంలోనే ముఖ్య అంశాలని అనిచేస్తుంది. మీకు తెలుసా, నాకు డ్రైవ్ చేయడం ఇష్టం, కానీ నేను చేయలేను. ఇంట్లోనే ఉండిపోతున్నా. గుడ్ లక్. మళ్ళీ సర్జరీ అయ్యాక కలుద్దాం.
అతను పలుమార్లు వ్యక్తపరిచాడు ఈ సర్జరీ ద్వారా చూపు తిరిగి వస్తే డ్రైవింగ్ చేయాలని ఉందని. అందుకని అతనికి మేము సరికొత్త టెస్లా కారుతో సర్ప్రైజ్ చేయబోతున్నాం. కానీ ముందు జెరేమియా సర్జరీ విజయవంతం అయిందో లేదో చూద్దాం. పట్టి తీయండి. ఎలా జరిగింది? బాగా జరిగింది. అయితే ఉత్సాహంగా ఉన్నావు. అవును. నీకు కావాల్సినంత టైం తీసుకో, పర్లేదు. అంతా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. యా, ఈ రోజుని మరింత ప్రత్యేకంగా మార్చడానికి నువ్వు హై స్కూల్ నుండి పాస్ అయ్యి కాలేజ్కి వెళ్తున్నావు కాబట్టి మేము నీకు $50,000 అందజేస్తున్నాం నీ కాలేజ్ చదువు కోసం. నేను ఇంకా ఇది నమ్మలేకపోతున్నా. నాకు ఇంకా మెలకు రాలేదనుకున్నా. ఓ మై గాడ్. ఇంకిప్పుడు వెళ్ళి చూద్దాం సచల్ సర్జరీ ఎలా జరిగిందో. ఇప్పుడు నాకేది మసగా కనబడట్లేదు. స్పష్టంగా ఉంది. ఇప్పుడు నీకేమనిపిస్తోంది? నీ జీవితం ఎలా ఉండబోతుంది ఇప్పుడు? ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు నేను కార్లను చూసి వావ్ అని కూడా అనొచ్చు. ఇంకా వచ్చిపోయే కార్లను కూడా చూడొచ్చు. సరే, మంచిది. డ్రైవ్ చేస్తే బాగుంటుందిగా. అవును. నీకు సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు. నీ కళ్ళకి గంతలు కట్టుకుంటావా? అప్పుడేనా? ఆగాగు. నాకు తెలుసు ఇది ఇప్పుడే చాలా కదా తొందర అని. తనకి ఇప్పుడే సర్జరీ పూర్తయింది. జరిగింది. సచల్, ఆ కళ్ళ గంతలు తీసేయ్. వాట్? ఇది నీ సరికొత్త టెస్లా. క్రిస్ పాట్ చేసిన కొత్తది కొనిస్తాలే. ఎంత సంతోషంగా ఉందో చెప్పడానికి నా దగ్గర నిజంగా మాటలు లేవు. నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా కారు నడిపావా? లేదు. నాకు చాలా నచ్చింది. 2 వారాల క్రితం వరకు చూడలేని కుర్రాడు మమ్మల్ని రైడ్ తిప్పుతుంటే. యా, ఆగు, నువ్వు ఆ ఒక్క కోడిని గుద్దకో, కోడిని గుద్దకో. పర్లేదు, బాగానే నడిపావు. మేము అమెరికాలోని ప్రజలకే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలకు కూడా సహాయం అందించాం. ఎందుకంటే దురదృష్టవశాత్తు వీరిలో సగం మందికి నయమయ్యే అంధకారానికి సర్జరీ అందుబాటులో లేదు. అందుకని మేము ఈ కార్యక్రమాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరేలా ప్రయత్నించాం. ఇవెన్నో చెప్పండి. 2 నేను చూడగలుగుతున్నాను. ఈ వీడియో సాధ్యం అవడానికి మీ సహకారం ఎంతో ఉంది. కృతజ్ఞతగా మీకు $100,000 విరాళం ఇస్తున్నాం. ఇది కొన్ని వేల మందికి సూపుని ప్రసాదిస్తుంది. నాకంతా చాలా కొత్తగా ఉంది. అంతా కనబడుతోంది. ఓ మై గాడ్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. వావ్. థ్యాంక్ యూ మిస్టర్ బీస్ట్. Thank you, Mr. Beast.